ఇచ్చేసినాం. ఒకవేళ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి అయినా ఇంకా మందు పోసుకొని చచ్చిపోవడే సార్, ఏం లేదు ఇక. ఇక తీరపోయి ఇంతవరకు అయితే ఈ పరిస్థితులు వచ్చినాయి మాకు ఈ సంవత్సరం. ఇప్పుడు కూడా ఒక 3 బోర్లు వేయించిన, 50 రూపాయలు పెట్టి బోర్లు వేయించిన, ఒక్క రూపాయలు. ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు, ఎంపీలు పట్టించుకుంటారు, ఎండిపోయిన పొలాలు చూస్తలేరు. రైతులు చెప్పడం కాదు, మనమే చూసినాం. 2 మంత్రులు ఉన్నారు, ఒక ఆయన చేపలు తిరుగుతున్నారు, ఇంకొక ఆయన చేపలు కూడా తింటున్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళకి అసమర్థమైనటువంటి పాలన, వాళ్ళకి చేత కాదు, అవగాహన లేదు. సమీక్ష ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు ఇక రైతులు ఎండిపోతున్నారు అని చెప్పేసి అంటే మాట్లాడింది. ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఈ రోజు వరకు సమీక్ష పెట్టి మరి ఎందుకు జరుగుతుంది పొరపాటు, దీన్ని సమీక్షిద్దామనేటువంటి చర్య లేదు. ఆ రోజు మాకు చిన్న ఫోన్ వస్తే జగదీశన మంత్రి ఉంటే ఉరికిపించేది. అయితే జగదీశన పోయి సీఎం గారి కాడ కూర్చొని పిలిపించినా సరే సమీక్ష నిర్వహించి దశల వారీగా విడుదల చేసి మా మధ్యనే పంచాయతీ పక్క ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారికి మాకు పంచాయతీ ఉంటే జగదీష్ రెడ్డి గారు స్వయాన మంత్రిగా ఉండి కొడకండ్ల కాడికి వచ్చి నిలబడి కాలువ లేపించి నీళ్ళు ఇప్పించినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మాట్లాడుతున్నా, రావు నీళ్ళెట్టు వస్తే నికర జిల్లాలు లేవు, సుఖ కూడా రాదు అని ఎమ్మెల్యే మాట్లాడతాడు. మేము కరెక్ట్గా నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి మంత్రి మాత్రం కరెక్ట్ ఇస్తే ఇక్కడ నీళ్ళు ఎక్కడ పోయినాయని చెప్పేసి ఇప్పుడు జగదీష్ అని చెప్పింది ఒకటే మాట. ఎస్ఆర్ఎస్ నుంచి ఇచ్చినటువంటి మాట వాస్తవం అయితే కాళేశ్వరం నీళ్లు కాకపోతే 5 సంవత్సరాలు మేము ఇవ్వగలిగినప్పుడు ఈ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు, దీనికి మాత్రమే సమాధానం చెప్పని అడుగుతారు. దానికి మంత్రులు సమాధానం చెప్తే చాలు. లేదంటే వచ్చి మరి రైతాంగం పక్షాన్ని నిలబడడం, మీరు క్షేత్రంలోకి రండి, నిజంగా ఇవ్వగలిగితే మరి రైతాంగాన్ని ఒప్పించుకోండి, మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్పి చెప్పుకోండి. ఇలా ఒక్క మా నియోజకవర్గంలోనే దాదాపు 2 మండలాలు కొత్తగా మా నాయకులను అంచనా వేసి చెప్పండి అంటే 15,000 ఎకరాలు తుంగతుర్తి నియోజకవర్గం మధ్యగా నూతన కాలు నింపే పరిస్థితి అనిపిస్తుంది. ఇంకా ఈ సంవత్సరం 4 లక్షలు అప్పుకున్నది, బోనస్ డబ్బులు బట్టి 4 లక్షలు వస్తాయి, మళ్ళీ వ్యవసాయం పంట బంతి అప్పు తీరుతాయి అనుకున్నాం సార్. కనీసం ఇప్పుడైతే ఈ బోనస్ డబ్బులు ఒకటి రాగా రుణమాఫీ లేదు. ఈ 4 ఎకరాల పొలం ఎండిపోయింది అంటే మా పొలం దశకు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదని 12 ఎకరాల పొలం నాటి పెట్టినాం, 2 ఎకరాలు ఉంది, మిగిలిన 10 ఎకరాలు ఎండిపోయిందండి. ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం. మాకు చావే శరణ్యం. ఒకవేళ మాది ఇప్పుడు ఎకరానికి 40,000 దాకా పెట్టినాం మేము పెట్టుబడి. 2 బోర్లు వేసినాం, 2 బోర్లలో సుక్క నీరు రాలేదు. ఉన్న బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, వేసిన నీళ్లు లేకుండా అయినాయి. కుస్తల తాడు పెట్టి 2 బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్. మేమేం చేయాలి, మందు తాగి సావటం తప్ప మాకు ఇక వేరే మార్గమే లేదండి. ఇక మొత్తం గొర్రెలకు ఇచ్చేసినాం. ఒకవేళ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వచ్చి అయినా ఇంకా మందు పోసుకొని చచ్చిపోవడే సార్, ఏం లేదు. ఇక మీరు ఇక ఏం చేస్తారో మీదే అంతా.